మొక్కల పేరుతో మెక్కేశారు. హరితహారం పేరుతో కోట్ల రూపాయలు స్వాహా. నాటిన మొక్కలు మాత్రం 293 కోట్లు. అనేక చోట్ల నాటకుండానే రికార్డ్స్లో నమోదు. కొన్ని ప్రాంతాల్లో నాటిన మొక్కలు తొలగించారు. సంబంధిత శాఖల పర్యవేక్షణ కరువైంది. బీఆర్ఎస్ హయాంలో నిధుల దుర్వినియోగం. 9 ఏళ్లలో సుమారు 824 కోట్లు ఖర్చు పెట్టింది. విషయం చూడండి, ఇది చాలా వందల కోట్ల రూపాయల వ్యవహారం. ఇది ఇందులో ప్రధాన సూత్రధారి పాత్రధారి మొత్తం సంతోష్ రావు. ఈ హరితహారం పేరుతో ఉపాధి హామీ నిధులను కూడా దారి మళ్లించి సొమ్ము చేసుకున్న దొంగలు. ప్రధాన దొంగ ఇందులో సంతోష్ రావు. ఈ సంతోష్ రావుకు సంబంధించిన టానిక్ కేసు, ఆ జిఎస్టీలో ఇంకోటి కట్టలేదు అన్న ఆ కేసు బూడిదల కలిసిపోయింది, గంగల కలిసింది. అది ఈ హరితహారం కేసు గంగల కలిసింది. ఈ బీఆర్ఎస్కి సంబంధించిన ఫ్యామిలీలో ప్రధానంగా 1000 కోట్లు సంపాదించిన దొంగ సంతోష్ రావు అని ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళే చెప్తా ఉంటారు. ఫామ్ హౌజులు, భూములు, కథ, వ్యవహారము, చివరికి విదేశాల్లో కూడా పెద్ద ఎత్తున సొమ్ములు దాచుకున్నాడు. అన్నిటిని కూడా సెటిల్ చేసుకున్నాడు. ఇక్కడ కూడా గవర్నమెంట్తో డీల్ సెట్ చేసుకున్నాడు అన్న ఆరోపణలు వస్తున్నాయి. ఏమైంది హరితహారం కేసు చెప్పండి? ఏమైంది టానిక్ కేసు చెప్పండి? సరే, కేసీఆర్ కేసులు కొద్దిసేపు. ఈ సంతోషరావు కేసు ఏమైంది? చాలామంది కాంగ్రెస్ లీడర్ని అడిగితే ఫస్ట్ డీల్ జరిగింది టానిక్ కేసులోనే. దాదాపు 60 కోట్ల లావాదేవీలు అటు ఇటు మారినాయి అని చెప్తున్నారు. ఇది వాస్తవమా కాదా? చూడండి ఒకసారి. 2015-16లో 15 కోట్లు ఖర్చు పెట్టిరట. మొక్కలు నాటిరట 15 కోట్ల మొక్కలు. 2016-17లో 31 కోట్ల మొక్కలు. 17-18లో 60 కోట్ల మొక్కలు. 18-19లో 36 కోట్లు. 19-20లో 42 కోట్ల మొక్కలు నాటిరు. 2020-21లో 33 కోట్ల మొక్కలు నాటిరు. 2021-22లో 29 కోట్ల మొక్కలు నాటిరు. 2022-23లో 24 కోట్ల 40 లక్షల మొక్కలు నాటిరు. 23 అండ్ 24లో 18 కోట్ల 42 కోట్ల మొక్కలు నాటిరు. ఇది ఏమైంది? ఈ స్కామ్ మీద అసలు కనీసం ఎంక్వైరీ కూడా లేదు కదా. ఇగో గత 10 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 293 కోట్ల మొక్కలు నాటితే వాటికి ఖర్చు చేసింది మాత్రం అక్షరాల 824 కోట్లకు పైమాటే. ఖర్చు చేసిన నిధులకు తగ్గట్టుగా ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇది ఓన్లీ మొక్కల లెక్కనే. వీటి మెయింటెనెన్స్కి సంబంధించి ఇంకా రకరకాల ఫండ్స్, నిధులు వందల వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. స్కామ్ జరిగింది ఇందులో.